రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలో బిజీ షెడ్యూల్లో పర్యటన నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకొని ప్రభుత్వ పరిపాలన సంబంధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెరికా కాన్సులేట్ జనరల్ లౌరా విలియమ్స్తో ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు, విద్య, వాణిజ్య రంగాల్లో సహకారం వంటి అంశాలపై చర్చ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పార్టీ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలపై నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు మంగళగిరిలోని 6వ బెటాలియన్కు వెళ్లి కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్ల ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొని పోలీస్ శిక్షణా ప్రమాణాల వ్యవస్థ బలోపేతంపై ముఖ్య సందేశాలు ఇస్తారు. ఇందుకు తోడుగా విశాఖపట్నంలో మంత్రి నారా లోకేష్ పర్యటన జరగనుంది. ఆయన భోగాపురంలోని జీఎంఆర్ మాన్సస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు దేశంలో తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుసిటీగా రూపుదిద్దుకుంటుంది. భవిష్యత్తులో విమానయాన రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులను తయారు చేయడంలో ఇది కీలక ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.